కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. రైతు భూమికి సంపూర్ణ రక్షణ ప్రభుత్వ పరంగా పూర్తి భరోసా కల్పించడమే సీఎం చంద్రబాబు విధానమని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రామవరం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్ ఫోటోలు ముద్రించి ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో రైతాంగంలో అభద్రత సృష్టించారన్నారు. దాని ఫలితాన్ని గత ఎన్నికల్లో ప్రజలు చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని రద్దు చేసి రాజముద్రతో పాస్ పుస్తకాలు అందించడం జరుగుతుందన్నారు. 208 మంది పుస్తకాలు ఈ రోజు వచ్చాయి తయారై. మిగిలినటువంటి 235 వివిధ కారణాల వల్ల ఆగి వాటిని తొందరలో మళ్ళీ ఆ కారణాలన్నింటినీ సరిచేసి మీకు సక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తాం మిగిలినవి కూడా అని చెప్పి మన ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇవాళ ఇచ్చేటటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలను ఒక్కసారి మీరు చూస్తే చాలా క్లియర్గా రాజముద్రిక ప్రభుత్వం రాజముద్రకేసి ఇక్కడ చూస్తే భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం యొక్క వాల్యూ ఏంటి అన్నది దీని మీద చాలా అర్జుకుంటారు. అదే కాకుండా మీ భూమి మీ హక్కు అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నటువంటి భూమి నామోదైనటువంటి భూమి మీద సర్వ హక్కులు మీకున్నాయి. మనకంటే మళ్ళీ నాకు చెప్తాం మీకున్నాయి. ఇది ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నది. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో మీకు ఇస్తున్నటువంటి హక్కు పత్రం. ఎప్పుడు కూడా జాతీయతా భావాన్ని మర్చిపోకూడదని చెప్పి వెనకపక్క జై భారత్ అంటే మన దేశం భారతదేశం కాబట్టి దీన్ని చూస్తున్న కల్లా మందు ఒక జాతీయతా భావం మీలో స్ఫురించాలి. అలాగే మందు తెలుగుదేశం అంటే తెలుగు రాష్ట్రం జై తెలుగు తల్లి. ఈ రెండు భావాల్ని ఎప్పుడూ మనలో నరనరాల్లో జీర్ణించుకోవాలి. అప్పుడే మనం నిస్వార్థంగా అంతో ఎంతో ఈ దేశానికి సేవ చేయడానికి కానీ పక్కవాడికి చేయూతనివ్వడానికి కానీ మన గ్రామానికి ఏదైనా సాధించుకోవడానికి కానీ మనకు కాళ్ళ మీద నిలబడడానికి కానీ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యత్యాసం చూశారు కదా. రాజముద్రికతో ఇక్కడ ఎవ్వరు ఫోటోలు లేవు. ఎమ్మెల్యేగా మీరు 52,000 మెజార్టీతో నెగ్గించారు. నా ఫోటో వేసుకోవచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసాం 4వ ఆయన ఫోటో వేసుకోవచ్చు. అనగాని ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి దీన్ని చేయడానికి కానీ తీయడానికి కానీ సర్వ హక్కులు ఆయనకు ఉన్నాయి. ఆయన ఫోటో వేసుకోవచ్చు.